పవన్ అంటే మోడీకి ఇష్టం, మోడీ అంటే లోకేష్కి ఇష్టం. బాగుందా? ఇక్కడ రెండు పక్కల వన్ సైడ్ లవ్వే. మోడీ గారికి ఏమో పవన్ని ఎలా వాడుకోవాలి, ఎందుకంటే కొద్దిగా హానెస్ట్ పర్సను, మంచి ఫాలోయింగ్ ఉన్నారు, ఏదైనా మీటింగ్ పెడితే జనాలు వస్తారు అనే ఉద్దేశంతో ఆయనకి పవన్ కళ్యాణ్ చూస్తే ఎక్కడ లేని ప్రేమ వస్తూనే ఉంటుంది ప్రవాహంలాగా. మన లోకేష్ కూడా మోడీ గారిని చూస్తే అంతే ప్రేమ. ఎందుకంటే తను క్షేమంగా ఉండాలి, తన పార్టీ క్షేమంగా ఉండాలి అనుకుంటే మోడీ గారితో మంచిగా ఉండాలనే సంగతి ఇతనికి తెలుసు బాగా. అందుకోసం ఇతనికి బాగా ఇష్టం. అందుకని కొన్ని విషయాల్లో మోడీ గారిని ఈయన కాపీ కొడతారేమో అనిపిస్తుంది. మోడీ గారు కూడా తన ట్విట్టర్ అకౌంట్లో వాటిలో కొన్ని చమత్కారాలు చేస్తాడు. ఎక్కడో ఒక ఆవిడకి మేకపాలు గొర్రెపాలు సమయం కావాల్సి వస్తే దానికోసం స్పెషల్గా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి ఆ స్పెషల్ ట్రైన్లో తెప్పించి వాళ్ళకి ఏర్పాటు చేశాడు మోడీ. ఇలాంటి కథలు ఒకటి సంవత్సరంలో 3-4 సార్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది పబ్లిసిటీ స్టంట్. మరి ఇప్పుడు లోకేష్కి కూడా ఆ పబ్లిసిటీ స్టంట్ కావాలనిపించిందేమో. అందుకోసమే వైసీపీ అభిమాని అంటే ఒక వ్యక్తి ఎంతో బండబూతులు తిట్టినా లోకేష్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ పార్టీని మనకి ఎవరో తిట్టినా అంత ఖచ్చితంగా తెలియదు. కానీ అంత తిట్టిన ఆ వ్యక్తికి ఒక 10-15 రోజులు వాళ్ళ ఫాదర్కి పాపం ఒంట్లో బాగుండగా చాలా సీరియస్ అయింది. అతని కోసం డబ్బుల కోసం చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే వాళ్ళు చీపో అన్నారు. మరి అధినాయకుడు జగన్ అడిగితే కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఈ సమయంలో ఇంకేం చేయలేక ఏం చేయాలి దేవుడా అని తలపట్టుకున్న సమయంలో పోనీ లోకేష్ ట్రై చేద్దాం అని అనుకొని అతను లోకేష్కి చెప్పాడు, ట్విట్టర్లో చెప్పాడు, నాకు మా ఫాదర్కి ఒంట్లో బాగోలేదు కాబట్టి నువ్వు నాకు ఏదైనా సహాయం చెయ్యని. మరి లోకేష్ వెంటనే దానికి స్పందించి డోంట్ వరీ, మా పార్టీ క్యాడర్ వచ్చి దగ్గరికి వచ్చి నీకు కావాల్సిన సహాయం అందిస్తారు అని చెప్పి అతను భరోసా ఇవ్వటమే కాకుండా ఈ రోజున అక్కడికి వెళ్ళి అతనికి సహాయం పంపించాట. ఇది బాగా ఉంది పబ్లిసిటీ స్టంట్. చాలా కాలం నుంచి మీకు వాళ్ళ ఫాదర్కి కూడా వాళ్ళ పార్టీ క్యాడర్ ఒకతను గురజాడలో స్థలం అమ్మి కూడా అమ్మలేని చెప్పి కేసు పెట్టాడు. ఎలమంచిలి శ్రీధర్, అతని భార్య అరుణకుమారి. పాపం ముసలివాళ్ళు, వాళ్ళ గురించి ఎన్నోసార్లు ప్రస్తావించాం, దీని గురించి మాత్రం మాట్లాడడు. ఏది అన్ని పబ్లిసిటీ వస్తుంటే ఎలాగని కొన్ని మంచి పనులు చేయాలి కదా. ఆఖరి పవన్ కళ్యాణ్ కూడా నిన్న మనం పెట్టారట ట్విట్టర్లో, బాబు ఇది పరిస్థితి అని. మరి మీ అంతా ఎంతసేపు దీనికోసమే పబ్లిసిటీ కోసం చేస్తే మా పాపం వృద్ధులు వాళ్ళ సమస్యలు ఎలా తీరుతాయి? సీఎం రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్ గుడిగట్ల యూనియన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అన్నకండి. బాయ్.